సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క పరలోక కుటుంబ పని కొరకు ప్రార్థన చేయండి. అలాగే మందిరంలో 10 గంటలకు ఆరాధన ప్రతి వారు పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొక్క నా యొక్క జీవితంలో ఒంటరిగా నీ జీవితాన్ని అనుభవిస్తామని అనుకుంటున్నావా? నీతో ఎవరు మాట్లాడలేదు, ప్రేమించట్లేదని నువ్వు ఆందోళన చెందుతున్నావా? అయితే నీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు సదాకాలం ఉన్నానని వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన తన ప్రజల పక్షమున వ్యాజ్యమాడే దేవుడు. ఒకవేళ నిన్ను ఎవరు ప్రేమించేస్తున్నారని లేదా ఎవరు నిన్ను ఆదరించాలని దిగులు చెందక, నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, నువ్వు ఎలాంటి అవస్థలు ఉన్నా, ప్రియ కుమార కుమార్తె ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నీతో సదాకాలం ఉంటానని. నిజమే, ఈ వాక్యాన్ని నమ్ముతున్నాను. నేను చాలాసార్లు అనుభవించున్నాను. నా ఒంటరితనంలో, నా బలహీనతలో ఆయన వెన్నంటుండి నన్ను నడిపించున్నాడు. ఈరోజు ఒక విజయవంతుడుగా దేవుని యొక్క సేవలు చేయటకు దేవుడిచ్చిన భాగ్యము. ప్రియ కుమార కుమార్తె, నీ జీవితంలో కూడా నిరాశ చెందక, అధైర్యపడక, ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించు. ఆయన పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి కొన్నాళ్ళు. నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినా వారు మీరు సదాకాలంలో వాగ్దానం చేస్తున్నారు. ఎదుగో ప్రభా, నువ్వు వారితో నమ్మకం వారికి దయచేసి బలపరిచి ఆశీర్వదింపచేసి ఈ దినాలు వారు ఏదైతే కోరుకున్నారో వారి కోరికలు సిద్ధింపచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన మీతో ఉన్నాడు నమ్మి ముందుకు వెళ్ళండి. దేవుడు గొప్ప కార్యం చేయనుగాక. ఆమేన్.